ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. ఇది ఏపీ విద్యా సంస్థల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్స్ విద్యార్థులు ఈసెట్ పరీక్ష రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాంతం మేలుకో, పప్పు నిద్ర వదులు అంటూ విమర్శించారు.